ఐసోలేట్స్ వాటిలో ఇట్స్ నాట్ హోల్సమ్ అనమాట ఎప్పుడైనా కానీ. అందుకని మీకు లాంగ్ రన్‌లో ఈ కన్జ్యూమ్ చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీస్ పోవడం కానీ, డయాబెటీస్ రావడం, మెటబాలిక్ డిసార్డర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు ఫ్యూచర్‌లో. హ్మ్. ఎందుకు ఈవెన్ చాలామంది లైక్ ఇప్పుడు కీటో డైట్స్ అట్లా కూడా ఫాలో అవుతూ ఉంటారు. మీరు అట్లా కీటో డైట్ జస్ట్ మీకు లైక్ ఫ్యాట్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ తీసేసుకొని మసిల్ గెయిన్ కోసమని ఫాలో అవుతున్నారు కీటో డైట్ హ్మ్. చాలామంది. లైక్ ఎవరైనా సజెస్ట్ చేస్తారు జిమ్‌లో వాళ్ళు అని చెప్పి. అదే యాక్చువల్‌గా కైండ్ ఆఫ్ పాపులర్ గూడా కీటో డైట్ అన్నది. చాలా. అవును. హ్మ్. కానీ అది దానికి నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి మీకు. ఓకే. ఇప్పుడు మీరు హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, హై అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఏమవుతదంటే, హ్మ్. అది మెటబాలిజం లైక్ ప్రోటీన్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం అవన్నీ అయితున్నప్పుడు బాడీలో, మీకు కిడ్నీస్ పైన లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే. మీరు ఎంత వాటర్ తాగుతున్నా, ఏమైనా లోడ్ అనేది ఎక్కువ అవుతుంది కిడ్నీస్ పైన. హ్మ్. అంతే కాకుండా చాలా మందికి తెలియనిది ఏంటంటే, కార్బోహైడ్రేట్స్‌కి ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. మీరది ఓకే. తీసుకోకుండా మీరు కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి, చాలా తక్కువ తీసుకొని, అదంతా స్పేర్ అవ్వాలనుకోవడం కూడా హ్మ్. మీకు మళ్ళీ నాట్ పాసిబుల్ హ్మ్. అనమాట. మీకు తర్వాత లైక్ ఎనర్జీ లెవెల్స్ లో అవ్వడమో, లేకపోతే ఆల్బుమిన్ లెవెల్స్ పడిపోవడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. మీరు టెస్ట్ చేయించుకుంటే అన్నీ తెలుస్తాయి మీకు లాంగ్ ఓకే. రన్‌లో. ఎప్పుడైనా కానీ ఒక్క డైట్ అనేది ఉండదనమాట. కాంబినేషన్‌లో అన్ని ఫుడ్స్ తీసుకుంటూ హెల్తీగా మీరు మసిల్ గెయిన్ అవ్వాలంటే అది హెల్తీ. అంతేకాని ఒక డైట్ ఫాలో అయ్యి చేస్తాము అంటే దానికి మళ్ళీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ డెఫినిట్‌గా వస్తాయి.